డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం జక్కంచెట్టువారిపాలెంలో గంట గలస్తులపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట కాలువలో కూలిన గేదెలు అలాగే కుక్కలు కోళ్లు విస్తరించడంతో దుర్వాసన వ్యాపించి ఆరోగ్యానికి ముప్పుగా మారిందని తెలిపారు. మాచవరం శివాలయం వద్ద కాలువ చెత్తతో నిండిపోవడంతో గ్రామస్తుల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామ పంచాయతీ కూడా స్పందించడం లేదని పేర్కొన్నారు. గంట గలాసుని తొలగించాలంటూ వారు డిమాండ్ చేశారు. ఇక్కడ డోమ్ ఉందండి మా సొంత దగ్గర డోమ్లో చెత్త ఎప్పుడు అబ్బడిపోతుందండి. చెత్త ఎప్పుడు మేమే గంటలండి ఆడాలని సరే ఇక్కడ ఎవరో పట్టించుకోవాలని గంట గ్లాస్ అసలు పట్టించుకోవడం. నీరు కూడా ఎవరైనా చెత్త వచ్చాము నీరు ఇస్తే సరిపోతుంది కదండి. మేము గంటేసుకుంటాం. ఈ డోమ్ తీసేయండి. ఎందుకండి ఈ డోము పని చేయదు ఏం చేయదు. ఎప్పుడు ఈ పక్కన కూర్చుందామన్నా కూర్చోలేం. పక్కన గుడి అంత స్మెల్లో సిరాగ్గా ఉంటుందండి. ఇంకా కుళ్ళిపోయిన కుక్కలు అన్ని గేదెలు అన్ని ప్రతి చెత్త దీంట్లోనే ఉంటుందండి. గుడి పక్కన గుడి ఉందని కూడా పట్టించుకోరండి. అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వచ్చైతే ఎంటడండి. అసలు నీళ్ళు కూడా సరిగ్గా ఎవరండి. అలా చెత్త చాలా సిరగ్గా ఉందండి. ఇప్పుడు కూడా ఈ పక్కన అసలు కూర్చోలేకపోతున్నామండి, నించోలేకపోతున్నామండి. పక్క అసలు రావాలంటేనే సిరగ్గా ఉంటుందండి. అసలు ఎవరు కూర్చోరు కూడా అండి. పక్కన పని కడతామండి, నీటి పని కడతాం, అన్ని పనులు కడతామండి. అయినా సరే పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరండి. అసలు ఏ విధంగానే ఇక్కడ ఏమీ జరగట్లేదండి. మీ దగ్గరికి గంటగల్లా చూస్తారు కదా, ఆయన చెత్త తీయటం కానీ వస్తారా అసలు దగ్గరికి? వస్తారండి. కానీ ఫోన్ చేసినప్పుడు వస్తారండి. వచ్చి ఒకసారి ఇంటికి వెళ్ళిపోతారండి. తర్వాత మళ్ళీ మేము ఒకసారి 2 సార్లు ఫోన్ చేస్తామండి.